కాబట్టి జ్ఞానులం కాబట్టి వెనక్కి రాగలిగాం. కానీ లేకపోతే నాకు కూడా అనిపించిందండి, నేను కూడా ఒక క్షణకాలంలో ఈ పిల్లలతో కలిసి ఆడుకుంటే బాగుండు అనుకున్నాను. చెబితే పోతుంది, ఉన్నది ఉన్నట్టుగా చెబుతాం. మేము ఎప్పుడు రహస్యంగా ఒకటి బయట ఒకటి లోపల ఒకటి దాచుకోం కదా. అందువల్ల చెప్పుతున్న మాట ఏంటంటే 2009వ సంవత్సరంలో జరిగింది ఇది, 9 ఏళ్ల క్రితం. అందుకనే మన పెద్దలు ఏమన్నారు, దేని మీద నీవు ఎక్కువ దృష్టి పెడితే అది నీకు తెలియకుండా వస్తుంది. ఆటల మీద దృష్టి పెడితే ఆడతావు, పాటల మీద దృష్టి పెడితే పాడతావు, పురాణాల మీద దృష్టి పెడితే పురాణాలే నీకు అవుతాయి. కాబట్టి సత్సాంగత్యం చెయ్యాలి అని లోకానికి చాటి పిల్లల్లో చాలామందిని మార్చాను నేను. పిల్లలు నన్ను మార్చలేరు, పిల్లలు నన్ను మార్చలేకపోయారు, మార్చలేకపోయారు, నేను మార్చగలిగాను. ఇప్పుడు చాలామంది పిల్లలు వస్తున్నారు, 265 మంది పిల్లలు ఇవాళ ఆటలు ఆడుతున్నా ఆటల్ని ఆరోగ్యం కోసం ఆడుతున్నారు తప్ప అమ్మవారి మీద భక్తి పెంచుకొని ప్రసాదం తిని ఆడుతున్నారు, అర్చన చేస్తున్నారు, పూజ చేస్తున్నారు. ఇప్పుడు వాడు మనం మార్చాలి, పిల్లల్ని కూడా తయారు చేయాలి. అందుకని సత్సాంగత్యం చెయ్యాలి. దుస్సాంగత్యం పొరపాటున పనికిరాదు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇది మనకి భజగోవిందంలో శంకరాచార్యులు వారు చెప్పారు. పాపాత్ములతో నిరంతరం స్నేహం చేయగా అలవాట్లు వస్తాయి. విశ్వవేది అనే ఒక దౌర్భాగ్యుడిని మంత్రిగా పెట్టుకున్న ఈ సౌరి అనేవాడు వాడి మంత్రాంగంలో పడ్డాడా. వాడు మారడమే కాకుండా తక్కిన 3 సోదరుల్ని మార్చాడు. ఇంతమంది కలిసి యజ్ఞం చేయించి ఋత్విక్కుల్ని మార్చారు. వీళ్ళంతా కలిసి పవిత్ర యాగం మానేసి దౌర్భాగ్యపు అభిచార హోమం చేశారు. అందులో నుంచి భయంకర శక్తిని సృష్టించారు. అంత భయంకర శక్తిని సృష్టించే బదులు మంచికి వాడు ఉంటే క్షణంలో ముక్తి పొందుతారండి వాళ్ళు. ఇప్పుడు ఆ కృత్య పుట్టుకొచ్చింది. కృత్య పుట్టి కిం కర్తవ్యం అతఃపరం, నా కర్తవ్యం ఏమిటి, నన్ను ఎందుకు సృష్టించారా నరుల్లారా అంది. భయంకరాకారంతో శూలంతో పుట్టిన ఆ శక్తి. అప్పుడు వాళ్ళు అన్నదమ్ములు నలుగురును, మా సోదరుడు ఖనిత్రుడనే మహావీరుడు ఒకడున్నాడు, హస్తినాపుర సింహాసనాన్ని వశం చేసుకుని పరిపాలిస్తున్నాడు, అతన్ని సంహరించు పో అన్నారట. అలాగే అని రాగి మేసములు, రాగిగెడ్డం, బోడిగుండు, సోలం కలిగిన ఆ కృత్య బయలుదేరింది. ఈలోపు అక్కడ ఖనిత్రుడు. ఆ రోజు అష్టమి. అష్టమి నాడే పుడతాయి ఇలాంటి శక్తులు, దుష్టశక్తులు అష్టమి నాడే పుడతాయి. కానీ ఇదే అష్టమి అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైన రోజు అని చెప్పానుగా మీకు. అమ్మవారికి అష్టమి, నవమి, చతుర్దశి 3 తిథులు అత్యంత ప్రీతిపాత్రమైనవి. ఎప్పుడైనా మీరు అష్టమి నాడు కానీ, నవమి నాడు కానీ, చతుర్దశి నాడు కానీ జగన్మాతని భక్తితో పూజించారా అనుకున్న పనులు అవి తీరుతాయి. ఇది మీకు ఎన్నోసార్లు చెప్పాను. దుర్గా సప్తశతిలో ఉందని చెప్పాను, దేవీ భాగవతంలో ఉందని చెప్పాను. ఆ రోజు అదృష్టవశాత్తు శరత్కాలం. అందులో శుక్లపక్షం కంటే కృష్ణపక్షం మరింత పవర్ఫుల్, ఎక్కువ శక్తివంతమైనది. శరత్కాలంలో కార్తీక మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి నాడు ఈ ఖనిత్ర మహారాజు గారు లోకం బాగుండాలి, అందరూ బాగుండాలనే కోరికతోటి ఒక అర్చన చేశాడు. హస్తినాపురంలో అమ్మవారు అంబికాదేవి యొక్క ఆలయం ఉన్నది. ఆ అమ్మవారికి అంబికకి 8 చేతులు ఉంటాయి, సింహవాహనం మీద ఉంటుంది అమ్మ. అది అద్భుతమైన ఆలయం. దాన్ని ఖనిత్రుడి యొక్క పూర్వులు కట్టారట. చాలా గొప్ప ఆలయం అన్నమాట. ఆ ఆలయంలో అమ్మవారి విగ్రహం సింహం మీద కూర్చుని ఉంటుంది. 8 చేతులు ఉంటాయి. ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో ధనుస్సు, ఒక చేతిలో బాణం, ఒక చేతిలో శూలం, ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో శంఖం, మరో చేతిలో తామర పువ్వు, ఓ చేతితో వరద ముద్ర. ఇలా 8 చేతులు, 8 చేతుల్లో ఆయుధాలు ధరించి ఉంటుంది. ఆ అమ్మవారిని ప్రతి అష్టమి నాడు వీళ్ళు ఏం చేసేవారట, నిలువెత్తు విగ్రహాన్ని పూర్తిగా ఆవు పాలు మొదలుకొని పంచామృతాలతో విడివిడిగాను, ఆ తర్వాత పంచామృతాలు కలిపిన మిశ్రిత పదార్థంతో అభిషేకం చేసేవారు. చేసినంతసేపు దుర్గా సూక్తము, శ్రీ సూక్తము, పురుష సూక్తము, ఇంకా మహాన్యాసం మొదలైనవి చెప్పేవారు. ఆఖరణ ఖడ్గమాల చాలా గొప్పది. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఖడ్గమాల. చిట్ట చివరికి ఖడ్గమాలతో కుంకుమ పూజ కనుక పూజ చేస్తే అది ఉత్తమ పూజ అని మంత్రశాస్త్రం చెబుతున్నది. ఎవడైనా ఆఖరి పూజగా ఖడ్గమాలతో ముగించడం మంచిదట. ఇది నేను చెప్పలా, వామకేశ్వర తంత్రంలో శివుడు పార్వతితో నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది ఏమిటి అని అమ్మవారు అడిగితే అమ్మకే చెప్పేట, నీకు ప్రీతిపాత్రం ఖడ్గమాల అని. అమ్మ అడగనేంటి అసలు, నాకు ఏది ఇష్టమని ఆవిడ అడగాల. అడిగితే శివుడు నీకు ఇష్టమైనది ఖడ్గమాల కదా అన్నట్ట. అంటే ఆయన ద్వారా చెప్పించింది ఆవిడ. అందువల్లే అప్పటి నుంచి ఏం చేసేవారు పూర్వకాలంలో, అమ్మవారికి ఖడ్గమాలతోటి
కుంకుమ పూజ చేసేవారు, నిమ్మకాయల దండ వేశారు. నిమ్మకాయల దండ కూడా వేయాలి. ఎప్పుడూ ఖడ్గమాల స్తోత్రం చేసేవాళ్ళకి అవకాశం ఉంటే నిమ్మకాయలు ఒక దండ కిందకు వచ్చి మెడలో వేసి శుక్రవారం అంతా ఉంచి శనివారం ఇతరులకు పంచిపెట్టమని, లేదా అష్టమి నాడు పూజ చేసేటప్పుడు నిమ్మకాయలతో దండ తయారు చేసి అమ్మ మెడలో వేసి ఆ మరునాడు నవమి నాడు పంచిపెట్టమన్నారు. నవమి నాడు దండ వేస్తే దశమి నాడు పంచిపెట్టాలి. ఒక 24 గంటలు ఉండాలి వేసిన దగ్గర నుంచి మరునాడు దాకా. మళ్ళీ అలా వేసి తీసేస్తే ఉపయోగం లేదు. ఈ నిమ్మకాయ కనుక కట్టుకుంటే నిజంగా వాస్తు దోషాలు పోతాయి. మణిద్వీపంలో దేవీ భాగవతంలో రాస్తాడు చూడండి. అందులో ఏమంటాడో తెలుసా? నాయనలారా, నవీన గృహ నిర్మాణే వాస్తుయాగే తథైవచ పఠితవ్యం ప్రయత్నేన కళ్యాణం తేన జాయతే. కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు ఇంట్లో చక్కగా శ్రద్ధతో ఈ మణిద్వీపాన్ని పారాయణ చేయించుకోండి. దేవీ భాగవతంలో 5 అధ్యాయాలు అది ఇళ్లలో చదివితే ఇంటికున్న వాస్తు దోషాలు పోతాయి. వాస్తు యాగం చేయించుకోవడానికి డబ్బులు లేకపోతే ఇది శ్రద్ధతో పారాయణ చేయించుకోండి. అప్పుడు ఆ ఇంట్లో కళ్యాణం తేన జాయతే. దానివల్ల ఆ పారాయణ వల్ల కళ్యాణం శుభము జరుగుతుంది. ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు పోయి ఇల్లు పవిత్రమవుతుంది. అంతేగాని మిరపకాయల పీక కంట్లో పెట్టుకోకర్లా, ఏకక్కర్లా, వాస్తు దోషాలు టక్కన పోతాయి. అంత గొప్పది, అపూర్వమైనదనమాట నిమ్మకాయ అంటే. అమ్మవారు ఇక్కడ శారదా పరమేశ్వరికి అలంకారం చేస్తూ ఉంటే ఎంత బాగుంటుందని మీరు చూశారు కదా. అద్భుతమైన మాలలు పెట్టి అందులో పూర్ణిమ నాడు గ్రహణం నాడు తలుపు మూసే ముందు చేసిన అలంకారం 2 కళ్ళతో చూసే మనం. కానీ 2 కళ్ళు సరిపోయాయా? ఇంకో 100 కళ్ళు ఉంటే బాగుండు, 1000 కళ్ళు ఉంటే బాగుండు అనుకున్నాం లేదన్నా. రోజు ఎన్ని మాలలు. అసలు ఈ సంస్థానం లాంటి మెయింటెనెన్స్ ఎవడో చేయలేడు బాబు. ఎందుకు వచ్చింది ఇంకెందుకంటే పొగటం కూడా అనవసరం. భగవంతుడు ఆయనకి ఆ శక్తి ఇచ్చాడు, ఆయనకు ఆరోగ్యం ఇచ్చి ఒక 10 ఏళ్ల పాటు ఈ పురాణాలన్నీ పూర్తి చేసేదాకా ఆరోగ్యంగా తిరగాలని నేను మంగళాశాసనం చేస్తున్నాను.